అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో మాఫియా గ్యాంగ్స్ చెలరేగిపోతా ఉన్నాయి. రౌడీ షీటర్స్, గంజాయి, బెల్ట్ షాపులు, నకిలీ మద్యంతో విచ్చలవిడిగా విలయతాండవం చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయినాయి. నెల్లూరు జిల్లాకు తీసుకుంటే దాదాపు 30 మందిని ఈ 18 నెలల్లో చంపేసిన విషయం మీ అందరికీ తెలుసు. దాదాపు ఒక గూడూరు నియోజకవర్గంలోనే 8 మందిని చంపేశారు. ఇటువైపు మూలాపేటలో ఒక అతన్ని చంపారు. మైపాడు గేటు దగ్గర 2 చంపారు. వేదాయపాలెం 2 చంపారు. పొదలకూరు రోడ్లో 2 చంపేశారు. నేతాజీ నగర్ జడ్పీ హై స్కూల్ 2 చంపేశారు. కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో 1 చంపారు. పెన్నా వారధిలో 1 చంపారు. వెంకటేశ్వరపురం 2 టౌన్ లిమిట్స్ లో 1 చంపారు. ముత్యాలపాలెంలో 1 చంపారు. కరెంట్ ఆఫీస్ సెంటర్ లో 1 చంపారు. సంతపేటలో 1 చంపారు. భుజభుజ నెల్లూరులో 1 చంపారు. రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ దగ్గర 1 చంపేశారు. తపాతోపు దగ్గర 1 చంపారు. పద్మనాభ సత్రం 1, మికిలింపేట, బుచ్చిరెడ్డిపాలెంలో 2, దామరమడుగు సత్రం దగ్గర 1, గూడూరు నియోజకవర్గంలో 7.